సో విఆర్ రాజా బ్రో, నేను మిమ్మల్ని అడగాల్సిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, బెట్టింగ్ యాప్స్ మీరు కూడా ప్రమోట్ చేసిర్రు. బెట్టింగ్ యాప్స్ మీరు ప్రమోట్ చేసినా నేను చూసిన. మీకు రికమెండ్ చేయబోతున్నాను. ఇందులో మీరు మనీని స్టడీగా ఎర్న్ చేయొచ్చు. ఇందులో చాలా మందికి ఫేవరెట్ గేమ్ వచ్చేసి లక్కీ జెట్ గేమ్. ఇందులో మెయిన్ టాస్క్ వచ్చేసి పైలట్ ఫ్లై చేయడానికంటే ముందే మీరు కరెక్ట్ టైంకి మనీ క్యాచ్ చేయాలన్నమాట. ఇప్పుడు మనం గేమ్ ఎలా ఆడాలో చూద్దాం. ఇప్పుడు మనం ఒక 2 బెట్స్ వేసాం. గుడ్ ఆడ్స్ కోసం వెయిట్ చేద్దాం. వావ్ 1.55 2.13. మనలో చాలా మంది ఫ్రెండ్స్ దీన్ని ట్రస్ట్ చేస్తారు. ఇందులో ఫాస్టెస్ట్ విత్డ్రావల్ వితౌట్ కమిషన్స్ ఉంటుంది. సింపుల్ రిజిస్ట్రేషన్, నో వెరిఫికేషన్ ఉంటుంది. అండ్ దీనికి సంబంధించిన లింక్ కింద కామెంట్ లో పిన్ చేస్తున్నా. అండ్ మన ఛానల్ వ్యూవర్స్ కి 25,000 రూపీస్ ఆఫర్ చేస్తున్నారు. ఎవరైతే నేను కామెంట్ లో పిన్ చేసిన లింక్ అండ్ ప్రోమో కోడ్ FACTS500 ద్వారా వెళ్తారో విత్ లింక్స్ మీరు ప్రమోట్ చేసిర్రు. మీరు ఇంత రీసెర్చ్ చేస్తారు గూగుల్లో, ఇంత రీసెర్చ్ చేసి ఒక ఇన్ఫర్మేషన్ని తీసుకొచ్చి మీ ఆడియన్స్కి ప్రజెంట్ చేస్తారు. సో మీరు ఈ గేమింగ్ యాప్స్ ప్రమోట్ చేసేటప్పుడు ఈ గేమింగ్ యాప్స్ లీగలా, ఇల్లీగలా, లేకుంటే ఈ గేమింగ్ యాప్స్ వల్ల మీ ఆడియన్స్ మోసపోరా అని చెప్పి రీసెర్చ్ చేయలేదా? ఇలాంటి బెట్టింగ్ యాప్స్ ఆపాలంటే మీ పోరాటం ఇన్ఫ్లుయెన్సర్స్ పైన కాదు, మీ పోరాటం సిస్టమ్ పైన ఉండాలి. మీ సబ్స్క్రైబర్స్ కోసం 1.29 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు, వాళ్ళు కూడా మోసపోతున్నారు కదా. వాళ్ళ కోసం మీరు అట్లీస్ట్ ఒక యాక్షన్ ఎందుకు తీసుకోలేరు? మీరు అట్లీస్ట్ ఈ గేమింగ్ గురించి ఒక ఫ్యాక్ట్ అన్నా మీరు మాట్లాడిరా? అట్లీస్ట్ మీరు ఒక ఈమెయిల్ అన్నా ట్రాప్ చేసిరా? ఏంది నా ఇన్స్టాగ్రామ్ మొత్తం తలగాడిపోయినట్టుంది, ఇంత ఫైర్ ఉన్నారు. 1 2 3 4 5 6 స్క్రోల్ చేస్తూ పోతుంటే వస్తూనే ఉన్నాయి మెసేజ్లు. సడన్గా ఏంది ఇన్స్టాగ్రామ్లో నాకు ఇన్ని మెసేజ్లు వస్తున్నాయని చెప్పి చెక్ చేస్తే ఇప్పుడే మన ఒక తోటి కాంటెంట్ క్రియేటర్, ఫ్యాక్ట్స్ చెప్పే క్రియేటర్ మన గురించి ఏదో వీడియో చేసినంట. సో ఆ వీడియో ఏందా అని చెప్పి నేను పోయి చూసిన అనమాట. అదే పాత కథనే, సేమ్ కథ. ఇప్పుడు మనం ఏదైతే ఫైట్ చేస్తున్నామో ఆ కథ మీదనే. కాకపోతే నాకు అర్థం కాదు, ఒక చిన్న వీడియో అంటే ఇంత తెలిసిన యూట్యూబర్, ఇంత నాలెడ్జ్ ఉన్న యూట్యూబర్ ఒక చిన్న వీడియో ఒకరిని రాంగ్గా పోర్ట్రే చేస్తే దానిపైన అతనికి ఎంత ఇంపాక్ట్ ఉంటుంది అన్న విషయం మీకు తెలీదా బ్రో? మీకు తెలియకుండా మీరు ఇంత పెద్ద స్టెప్ ఎలా తీసుకున్నారు బ్రో? మళ్ళీ దానిలో వీడియోలో మీరు ఎక్స్ప్లెయిన్ కూడా చేసిర్రు, మీ వీడియో యూజ్ చేయడం తప్పే, కానీ నాకు ఏ ఆప్షన్ లేదు, యూజ్ చేస్తున్నా, ఐఎమ్ సారీ అని చెప్పన్నారు. సారీ చెప్తూ మీరు స్వీట్గా ఇలా రేపు ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఎట్లయిపోయిందంటే, మీలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్, ఇంత రెస్పాన్సిబుల్ ఇన్ఫ్లుయెన్సర్స్ వాస్తవాలు తెలియకుండా డోంట్ జడ్జ్ అ బుక్ బై ఇట్స్ కవర్, ఎర్లీ జడ్జ్మెంట్, కొంచెం ఆవేశానికి వెళ్ళి మీరు ఫన్నీగా వీడియో చేసిర్రు, కానీ ఒక లైఫ్ పైన ఎంత ఇంపాక్ట్ ఉంటుంది అన్న విషయం మీకు తెలియదు. చూడండి, ఎన్ని రోజులు ఎవరైతే సపోర్ట్ చేసిర్రో వాళ్ళలో చాలామంది నాకు నెగిటివ్గా కూడా మాట్లాడుతున్నారు, నన్ను క్వశ్చన్ చేస్తున్నారు. దట్స్ వెల్ అండ్ గుడ్. అంటే నాకు చాలామంది సపోర్ట్ చేస్తూ కూడా మెసేజ్ చేసిర్రు, బ్రో వి నో యూ అని చెప్పి. అంటే ఇది ఒక మంచి మూమెంట్ కూడా. మీరు ఇట్లా హైలైట్ చేసినందుకు నాతో పాటు ఎవరున్నారు ఎవరు లేరు అన్న విషయం కూడా అర్థమవుతుంది. రైట్, ఫస్ట్లీ అందరికీ నమస్తే, హాయ్ హలో నమస్తే, ఆదాబ్, దిస్ ఇస్ విజయ్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రైడ్ విత్ విజయ్. అండ్ ఈరోజు వీడియో స్పెషల్లీ మన భయ్యా బెట్టింగ్ యాదవ్ కోసం అయితే కాదు. సో బేసిక్గా నేను ఇప్పుడే ఒక వీడియో చూసిన యూట్యూబ్లో, విఆర్ రాజా అని చెప్పి. ఈజ్ ఎ వెరీ వెరీ వండర్ఫుల్ క్రియేటర్, వెరీ క్లీన్, వెరీ నీట్, అమేజింగ్ కంటెంట్, వెరీ కామింగ్, వెరీ ప్లీజింగ్ వీడియో. చూసి నాకు చాలా మంచిగా అనిపించింది. అంటే మనోడు ఇప్పుడు ఈ బెట్టింగ్లో మనోని కూడా హైలైట్ చేసిర్రు బెట్టింగ్ యాప్స్లో. హానెస్ట్లీ స్పీకింగ్ బ్రో, ఆడియన్స్కి కూడా నేను ఇంతవరకు మీ ఛానల్ ఎప్పుడు చూడలేదు. బట్ ద పాయింట్స్ దట్ యూ హ్యావ్ హైలైటెడ్, లైక్ అంటే మీరు యాక్చువల్గా చాలా బాగా చెప్పారు. వీళ్ళ పేర్లు వాడేది లేకుండా ఐఎమ్ వెరీ సారీ వాడినందుకు అని చెప్పి. బట్ స్టిల్ నాకు ఏమనిపించింది అంటే, మీ దగ్గర ఎంతమంది ఉన్నారు? 1.29 మిలియన్ ఫాలోవర్స్ యూ హ్యావ్ ఇట్. అండ్ వాళ్ళకి నువ్వు మమ్మల్ని పోర్ట్రే చేసే ముందు మేము చేసినామా చేయలేదా, అవి ఎప్పటి వీడియోలు, ఏం సంగతి అని తెలుసుకొని నువ్వు పోర్ట్రే చేస్తుంటే మంచిగా ఉంటుండే. అండ్ ఐ నో లైక్ నువ్వు ఈ వీడియో ఎక్కడి నుంచి సంపాదించినా కూడా ఐ కెన్ టెల్ యూ, ఎందుకంటే ముందే ఈ వీడియో డౌన్లోడ్ చేసి పెట్టుకున్నారు, ఎప్పుడైనా టైం వస్తే వాడవచ్చు అని చెప్పి. సో మేబీ మీరు ప్రమోట్ చేసిన అన్ని వీడియోస్ నేను ప్రమోట్ చేయలేదు, బికాజ్ ఐఎమ్ ఏ వెరీ వెరీ స్మాల్ క్రియేటర్ బ్రో మీతో పోల్చుకుంటే. అండ్ ఓకే, ఐ ఆల్సో టాక్ అబౌట్ యూ. యువర్ ప్రొఫెషన్ ఇస్ రియలీ అమేజింగ్. ఐ రియలీ వాంటెడ్ టు టాక్ అబౌట్ యువర్ ప్రొఫెషన్. నీ ప్రొఫెషన్ గురించి మాట్లాడడం నాకు చాలా ఎక్సైటింగ్ ఉంది, నీ ప్రొఫెషన్ గురించి మాట్లాడాలంటే. సో ఐ విల్ టాక్ అబౌట్ దాట్ లేటర్. అంటే ఏదైతే పాయింట్ మీరు మెన్షన్ చేసిరో, ఈ ఫైట్ అనేది, బెట్టింగ్ యాప్ ఫైట్ అనేది గవర్నమెంట్ పైన ఉండాలి. గవర్నమెంట్ వాళ్ళే దీన్ని చాలామంది ప్రమోట్ చేస్తున్నారు, లైక్ యూసైట్ మెట్రో ట్రైన్ పైన, సెలబ్రిటీస్, పెద్ద పెద్ద సెలబ్రిటీస్, Dream11 ఇవన్నీ వగేరా వగేరా అని చెప్పి. ఎస్, యూఆర్ రైట్. అప్ టు సమ్ ఎక్స్టెంట్ మనం దీన్ని ఆపొచ్చు. గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి మనం ఆగమంటే, ఎవడరా నువ్వు కొనికిస్కా కొట్టంగాని ఆపాలా, దొబ్బే అని చెప్పంటారు. సో అందుకోసమే ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో వాళ్ళు చేసే బెట్టింగ్ విధానం, మీరు ఒకవేళ వీడియోస్ చూసిరో చూడలేరో, మీరు ఎంత పొలైట్గా ఈ యాప్స్ని ప్రమోట్ చేసిరో నాకు తెలియదు, కానీ మీరు ఒక్కసారి ఎవరైతే ప్రమోట్ చేసిరు కదా వాళ్ళ వీడియోస్ చూడండి. వాళ్ళ వీడియోస్ చూస్తే
ఈయన ఎందుకు ఇంత పెద్ద యాక్షన్ తీసుకున్నాడు, ఎందుకు ఇలా చేస్తున్నాడు అండ్ నేను ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అన్నది మీకు అర్థమవుతుంది. కానీ ఇక్కడ అట్లా కాదు, వీళ్ళు యాప్ ఓపెన్ చేసి గేమ్ ఎలా ఆడాలి, ఓకే మీకు ఏదైనా అవసరం ఉందా, అవసరం ఉంటే మీరు కష్టపడకండి, సింపుల్గా ఈ బెట్టింగ్ యాప్ ఓపెన్ చేయండి, షాప్కి వెళ్ళండి, ఏం కావాలో సెలెక్ట్ చేసుకోండి, ఈడ ఒక 50,000 పెట్టండి అండ్ 50,000 పెట్టిన వెంటనే మీకు ఇంకో 50,000 వచ్చేస్తాయి. అంత ఈజీగా డబ్బులు మీరు సంపాదించవచ్చు అని చెప్పి వీళ్ళు చూపిస్తున్నారు. కాబట్టి సివి సజ్జనార్ గారు ఆ వీడియోని తీసి ఎక్స్లో పెట్టారు. అండ్ ఇప్పుడు మీవి కూడా కొన్ని నేను చూసిన, లైక్ ఈమెయిల్స్ చూసిన నేను, మీరు ప్రమోట్ చేసిన యాప్లో వాళ్ళు వెళ్ళి ఆడిన తర్వాత విత్డ్రాల కోసం వెళ్తే వాళ్ళకి డబ్బులు రాలేదు. మరి మీరు ప్రమోట్ చేసినప్పుడు అట్లీస్ట్ ఏదైతే యాప్ మీరు ప్రమోట్ చేసిరో ఆ యాప్లో విత్డ్రాల్స్ అయితే లేవంట, అన్ని పైసలు వాళ్ళు సంపాదించుకున్నారు. మరి దానికి మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నారా? ఇప్పుడు నన్ను మీరు పోర్ట్రే చేసినట్టు నేను ఎలాంటి లింక్ పెట్టలేదే, అక్కడికి వెళ్ళి ఆడండి మీకు విత్డ్రాల్ ఉంటాయి అవి ఇవని చెప్పలేదే. నేను జస్ట్ ఇది పలానా ఉంది, దీనిలో క్రికెట్ అవన్నీ చూడొచ్చు, కావాలంటే పోయి ఆడుకోవచ్చు, దానికి సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఈమని చెప్పి ఆ ప్రమోషనల్ కంపెనీ ఎప్పుడైతే 2 years కింద నేను ప్రమోట్ చేసినో ఆ కంపెనీ నన్ను పెట్టమని చెప్పి అడగలేదు. అండ్ నా ఫస్ట్ తమ్ముళ్ళు కూడా అదే, నేను మీ కంపెనీ నాకు బెట్టింగ్కి సంబంధించినట్టుంది, సో దీనికి సంబంధించిన లింక్స్ అవన్నీ అయితే నేను మెన్షన్ చేయ, ఓన్లీ మీ కంపెనీ పేరు మాత్రమే తీసుకోగలుగుతా అని నా ఎథిక్స్ని నేను ఫాలో అయ్యి చేసిన. అండ్ అది కూడా 2 years కింద. ఎస్ మీరు తర్వాత మెన్షన్ చేసారు 6 years కింద చేసిన వాళ్ళపైన కూడా కేసు వేసిరని చెప్పి. సో మీ గురించి లైక్ విఆర్ రాజా డూ యు నో, లైక్ అంటే మీరు చేసే వీడియోస్ చూస్తే నాకు ఏమనిపిస్తుంది తెలుసా, మీకు పరిశోధన ప్రతినిధి అంటే ఐడియా ఉందా? ఆడియన్స్కి ఎవరికైనా ఐడియా ఉందా పరిశోధన ప్రతినిధి? ఈ పరిశోధన ప్రతినిధి ఏం చేస్తాడన్నది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో నార్మల్గా బీపీఎస్ ఉంటాయి, ఎంఎన్సీస్ ఉంటాయి, కేపీఎస్ ఉంటాయి. కేపీఓ అనేది ఏంటంటే ఒక రీసెర్చ్ కంపెనీ అనమాట, డేటాబేస్ కంపెనీ. బేసిక్గా వీలైనంత డేటా ఆన్లైన్లో ఏదైతే దొరుకుతుందో ఆన్లైన్లో కాల్ చేసి ఈమెయిల్ చేసి కంపెనీస్కి ఆ డేటాని తీసుకొచ్చి ఒక దగ్గర పెడతారు, ఆ డేటాని క్లయింట్స్కి అమ్ముతారు ఒక యాప్ త్రూ, లేకుంటే డిఫరెంట్ సోర్సెస్లో. ఎగ్జాంపుల్కి విజయవాడ టెంపుల్ గురించి, లేకుంటే తిరుపతి టెంపుల్ గురించి. సో దాని గురించి తెలుసుకోవాలనుకుంటే మనం ఏం చేస్తాం, సింపుల్గా గూగుల్ ఓపెన్ చేసి ఆ టెంపుల్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఏంది, ఆ టెంపుల్ని ఎవరు కట్టిరు, ఏ సంవత్సరంలో కట్టిరు, కట్టడానికి ఎంత టైం పట్టింది, ఎంత స్పేస్లో అది ఉంది అని ఇన్ఫర్మేషన్ అంతా పాయింట్ మనం రాసుకుంటాం. కాకపోతే ఇప్పుడు జనాలు ఏమైపోయిందంటే, జనాలకి గూగుల్లో వెళ్ళి లేకుంటే డిఫరెంట్ వెబ్సైట్స్లోకి వెళ్ళి చదవడం అంత ఇంట్రెస్టింగ్ పాయింట్ కాదు, అంత టైం ఎవరి దగ్గర లేదు ఫస్ట్లీ. సో సింపుల్గా జనాలు మిమ్మల్నే గూగుల్ అని చెప్పి అనుకుంటున్నారు. మీరు ఏదైతే చెప్తున్నారో అదే నాలెడ్జ్ని ఫీడ్ చేసుకొని దాని త్రూవే వెళ్ళిపోతున్నారు. అంటే ఇవాళ రేపు జనాలకి ఎవరికి టైం లేదు, ఇప్పుడు దీని గురించి ఏమైనా తెలుసుకోవాలనుకుంటే ఇట్లా ఫ్యాక్ట్ చేసేటోళ్ళు ఉంటారు కదా, అంటే ఇట్లా ఫ్యాక్ట్స్ చేసేటోళ్ళు ఉంటారు. అండ్ మీలో ఎంతమంది ఇప్పుడు ఎవరైతే ఫ్యాక్ట్స్ చేస్తారో, ఫ్యాక్ట్స్ చేసిన తర్వాత అది ఎంతవరకు వ్యాలిడ్ కాదు అని చెప్పి ఎవరైనా చూస్తారా? నాకు తెలిసి 0% జనాలు చూస్తారు. అండ్ ఇప్పుడు రేప్ల గురించి వీటి గురించి వీళ్ళు చెప్తున్నా కదా, మీరు ఇంతకుముందు ఎక్కడైనా రీసెర్చ్ అనలిస్ట్ లెక్క జాబ్ చేసిరా ఒకసారి చెప్పండి. ఎందుకంటే నాకు చాలా బాగా అనిపించింది, మీరు పాయింట్ రాసుకొని ఎగ్జాక్ట్లీ ఎవరైతే రీసెర్చ్ అనలిస్ట్ వాళ్ళ మేనేజర్ని వచ్చి అడిగితే రీసెర్చ్ ఐ ఫౌండ్ దిస్ దిస్ ఈజ్ ద సోర్స్. యాక్చువల్గా మేము అంటే రీసెర్చ్ అనలిస్ట్ లెక్క ఉన్నప్పుడు ఏదైనా ఫైండ్ అవుట్ చేస్తే దాని సోర్స్ కూడా మెన్షన్ చేస్తాం. అండ్ ఆ సోర్స్ ఏ సంవత్సరం నుంచి ఉంది, ఎవరు దానికి కాపీ రైట్స్ ఇచ్చిర్రు అన్నది కూడా మెన్షన్ చేస్తాం అనమాట. సో మీరు ఇన్నిగానం వీడియోలు వేసిర్రు, దీనిలో ఎంతవరకు నిజాలు ఉన్నాయి, ఎంతవరకు నిజాలు లేదన్నది ఆడియన్స్కే తెలియాలి అండ్ మీకే తెలియాలి. అమేజింగ్, యూఆర్ రిప్లేసింగ్ గూగుల్. యాక్చువల్గా గూగుల్ అసలు అవసరమే లేదు. ఇవాళ రేపు జనాలు ఏమైనా తెలుసుకోవాలనుకుంటే మీ ఛానల్లోకి వెళ్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ ఫ్యాక్ట్స్ జనాలు చూస్తారు. సరే మీరు ఫర్ ఎగ్జాంపుల్కి ఈడ ఏమంటారు, చైనా ఎడ్యుకేషన్ సిస్టమ్, ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. చైనా వెళ్ళారా మీరు? చైనాలో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉందన్న చూసారా? లేకుంటే ఇండియాలో మారుమూల గ్రామానికి వెళ్ళి అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉందో చూసారా? మీరు ఎప్పుడన్నా ట్రావెల్ చేసి చూసారా? అంటే ఏదన్నా ఒక విలేజ్కి వెళ్ళి విలేజ్ లోపల స్కూలింగ్ ఎలా ఉంటుంది, ఫర్ ఎగ్జాంపుల్కి మౌంటైన్స్లో స్కూలింగ్ ఎలా ఉంటుందో మీరు ఎప్పుడన్నా చూసారా? మనం ఏమీ చేయాల్సిన అవసరం లేదు, గ్రౌండ్ రియాలిటీ కూడా తెలుసుకోవాల్సిన అవసరం లేదు, ట్రావెల్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఓకే గూగుల్ కెన్ యూ టెల్ మీ అబౌట్ ఇండియా అండ్ కెన్ యూ టెల్ మీ, ఇగో సింపుల్గా చెప్తా, అరే ఫోన్ ఏది, సింపుల్గా ఓకే గూగుల్ కెన్ యూ టెల్ మీ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇండియన్ ఎడ్యుకేషన్ అండ్ చైనా ఎడ్యుకేషన్. Comparing the Indian and Chinese education systems reveals some key differences in their historical development, focus, and outcomes.
Here's a breakdown of some of the major distinctions. Historical development and focus. China. Historically, China has prioritized mass వద్దు education. వద్దు వద్దు ఆపేసి ఇవాళ రేపు ఫ్యాక్ట్ ఇట్లాంటి న్యూస్ మాట్లాడేటోళ్ళకి గూగుల్లో రీసెర్చ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఏఐ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంత అడ్వాన్స్ అయిపోయిందంటే చాట్ జీపీటీ. సో సింపుల్గా చాట్ జీపీటీ ఓపెన్ చేసి మీరు ఫర్ ఎగ్జాంపుల్కి క్యాన్ యూ టెల్ మీ అబౌట్ రతన్ టాటా. ఇక్కడ చూడండి, రతన్ టాటా ఈజ్ వన్ ఆఫ్ ద ఇండియాస్ మోస్ట్ రెస్పెక్టెడ్ అండ్ ఇన్ఫ్లుయెన్స్డ్. మొత్తం డీటెయిల్స్ ఉంది. ఇప్పుడు నేను చదివి పెట్టాలంటే ఇప్పుడు జనాలకి ఇదే బద్ధకం అనమాట ఇదంతా చదవాలంటే. రతన్ టాటా జాయిన్ ద టాటా గ్రూప్ ఇన్ 19. ఇది ఇన్ డెప్త్ డీటెయిల్, మనం కాంటెంట్ కూడా రాయాల్సిన అవసరం లేదు. సో ఇట్లా అనమాట. ఇంత సింపుల్గా మనము కాంటెంట్ని ఇక్కడ కూర్చొని నేను కాంటెంట్ని జనరేట్ చేయొచ్చు. జనరేటర్లో పంచదార అంట. అదే జనరేటర్లో చక్కెర ఎవరు వేసిరు అని చెప్పి పాయింట్. జనరేటర్లో చక్కెర ఎవరు వేస్తే ఎవరికి కావాలి? అండ్ ఈ టాపిక్ మీద మన ఆడియన్స్ చూడండి 5 లక్షల మంది చూసారు. వీడియో నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది బ్రో. న్యూ ఇయర్లో తెలుగు రాష్ట్రాల్లో మందు కలెక్షన్ ఎంత? వైన్ షాప్కి కూడా పోయి ఉండవు నువ్వు, అండ్ ముంగట ఓ షాట్ పెట్టినావు నువ్వు, బ్యూటిఫుల్ టైం ల్యాబ్ షాట్. అసలు ఇట్లాంటి టైం ల్యాబ్ షాట్ తీయాలంటే ఎంత కష్టపడాలో తెలుసా? అసలు ఆ ఫోర్గ్రౌండ్, బ్యాక్గ్రౌండ్ ప్లస్ ఆ సన్సెట్ షాట్, ఆ గోల్డెన్ అవర్స్, వాడు వాని జీవితం ఇచ్చేసింది అనుకుంటా. నువ్వు చాలా సింపుల్గా దాన్ని ఇట్లా వాడేసినావు. ఒక మౌంటైన్ గ్లేషియర్ షాట్ కావాలంటే ఏడనో 3000 కిలోమీటర్ల దూరం డ్రైవ్ చేసి డ్రోన్ తీసుకుపోయి 2 లక్షల కెమెరా తీసుకొని పొద్దున్న నుంచి సాయంత్రం దాకా డ్రైవ్ చేసి ఆ టైం రాగానే ఆడ ఆగి టైర్డ్ అయిపోయి ఆ కెమెరా ఆన్ చేసి ఆ టైం ల్యాబ్ సెట్ చేసుకొని ఆ కెమెరా గురించి నేర్చుకొని ఆ షాట్ తీసుకొచ్చి జనాలకు చూపిస్తే రియల్ షాట్ ఎవరు లైక్ చేయరు. ఇట్లా జస్ట్ లైక్ ఇక్కడ నుంచి కొనేసి పెట్టేస్తే పీపుల్ విల్ లైక్ ఇట్. బ్రో నిజంగా బ్రో నువ్వు చాలా టాలెంటెడ్. టెర్రరిస్ట్ అటాకింగ్ కుంభేలా, ఇది ఎప్పుడు జరిగింది? సౌందర్య డెత్ మిస్టరీ ఎక్స్ప్లెయిన్. మోహన్ బాబు సౌందర్యాన్ని చంపేసిండ, వారి దేవుడా. సో ఇలాంటి అంటే నువ్వు ఏవైతే ఫ్యాక్ట్స్ చేస్తున్నావో వితౌట్ ఎనీ సోర్స్, గూగుల్ని నమ్మి లేకుంటే ఆ న్యూస్ ఛానల్ దీన్ని నమ్మి దాన్ని లెజిటిమిక్ సోర్స్ అని చెప్పిన వీడియో ఎట్లయితే పెడుతున్నావో, నాకు కూడా ఇట్లాంటి ఒక సోర్స్ వచ్చింది. అది లెజిటిమికా కాదా నాకు తెలీదు. బట్ జనాలు ఏం ఆరోపిస్తారు అంటే నువ్వు 1000కి పైన వీడియోలలో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినావంట. సీరియస్గా ఇది ఒక గేమ్ చేంజర్ అని చెప్పొచ్చు. ఆల్మోస్ట్ చాలా మంది ఇందులో విన్ అవుతారు. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఇన్వెస్టింగ్ చేస్తూ ప్యాసివ్ ఇన్కమ్ని ఎలా సంపాదించాలో చెప్తాను. ఇందులో చాలా మందికి ఫేవరెట్ గేమ్ వచ్చేసి లక్కీ జెట్ గేమ్. అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు. ప్లీజ్ నువ్వే క్లారిటీ ఇవ్వాలి. జనాలు ఎవరైతే ఈ వీడియోలు చూస్తున్నారో నాకు తెలిసి మీరు డెఫినెట్గా విఆర్ రాజా ఫ్యాక్ట్స్ అండ్ విఆర్ రాజా ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసి ఉంటారు. సో మీరే నిజం చెప్పండి, ఎన్ని వీడియోస్లో ఇతను బెట్టింగ్ని ప్రమోట్ చేసిండు. విఆర్ రాజా బ్రో, నేను మిమ్మల్ని అడగాల్సిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, బెట్టింగ్ యాప్స్ మీరు కూడా ప్రమోట్ చేసిర్రు. బెట్టింగ్ యాప్స్ మీరు ప్రమోట్ చేసినా నేను చూసిన, విత్ లింక్స్ మీరు ప్రమోట్ చేసిర్రు. మీరు ఇంత రీసెర్చ్ చేస్తారు గూగుల్లో, ఇంత రీసెర్చ్ చేసి ఒక ఇన్ఫర్మేషన్ని తీసుకొచ్చి మీ ఆడియన్స్కి ప్రజెంట్ చేస్తారు. సో మీరు ఈ గేమింగ్ యాప్స్ ప్రమోట్ చేసేటప్పుడు ఈ గేమింగ్ యాప్స్ లీగలా ఇల్లీగలా, లేకుంటే ఈ గేమింగ్ యాప్స్ వల్ల మీ ఆడియన్స్ మోసపోరా అని చెప్పి రీసెర్చ్ చేయలేదా? అండ్ ఇంకొక క్వశ్చన్ బ్రో, ఇన్నికనం ఫ్యాక్ట్స్ గురించి మాట్లాడతారు. సో మీరు బేసిక్ ఎథిక్స్ మర్చిపోయారా? ఒకవేళ జనాలు ఈ లింక్ క్లిక్ చేసి వాళ్ళకి డబ్బులు పెడితే ఆ డబ్బులు పోవచ్చు, ఎందుకు నా వల్ల వీళ్ళ డబ్బులు ఓడగొట్టుకోవాలి అని మీరు ఈ చిన్న సెన్స్ ఆలోచించలేదా? అలాంటి బెట్టింగ్ యాప్స్ ఆపాలంటే మీ పోరాటం ఇన్ఫ్లుయెన్సర్స్ పైన కాదు, మీ పోరాటం సిస్టమ్ పైన ఉండాలి. కరెక్ట్గా రీసెర్చ్ చేస్తే నూడల్ ఆఫీసర్స్ పైన మీరు నూడల్ ఆఫీసర్స్ని అప్రోచ్ కావాలి. వాళ్ళు ఒకవేళ దీన్ని బ్యాన్ చేస్తే మొత్తం బ్యాన్ అయిపోతుంది అని చెప్పి. మీ సబ్స్క్రైబర్స్ కోసం 1.29 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు, వాళ్ళు కూడా మోసపోతున్నారు కదా. వాళ్ళ కోసం మీరు అట్లీస్ట్ ఒక యాక్షన్ ఎందుకు తీసుకోలేరు? అట్లీస్ట్ మీరు ఒక ఈమెయిల్ అన్న ట్రాప్ చేసిరా? లేదు మీరు అట్లీస్ట్ ఈ గేమింగ్ గురించి ఒక ఫ్యాక్ట్ అన్న మీరు మాట్లాడిరా? ఇన్ని వీడియోస్ చేసారు కదా, ది యాక్చువల్ రియాలిటీ ఆఫ్ గేమింగ్, లేకుంటే డోంట్ గెట్ ఇన్ టు గ్యాంబ్లింగ్ అని చెప్పి మీరు ఒకటన్నా వీడియో చేసారు ఎక్కడ? ఇవాళ మిమ్మల్ని హైలైట్ చేసేదాకా మీరు మాట్లాడలేరు. మరి ఇన్ని రోజులు మీరెందుకు సైలెంట్గా కూర్చున్నారు? ఏమంటావు అన్వేష్ బ్రో, కరెక్టేనా కాదా? దేశాలు మొత్తం తిరుగుతున్నాను, దేశాలు మొత్తం తిరిగి అన్నన్ని పైసలు ఖర్చు పెట్టి ఆ అంటార్టికా, ఆఫ్రికా, చిలీ మౌంటైన్లో అది హైయెస్ట్ పాస్ ట్రెక్కింగ్ చేసి అన్ని లక్షలు పెట్టి నువ్వు చూపించినావు. జనాలు చూడరు. ఇక్కడ చూడు, వీళ్ళు జస్ట్ చాట్ జీటీపీ టెల్ అబౌట్ టాటా, టెల్ అబౌట్ రీసెంట్ క్రైమ్, టెల్ అబౌట్ హైజాక్, టెల్ అబౌట్ ఏమంటారు అంబానీ మ్యారేజ్, అంబానీ ట్రోల్స్. చాట్ జీటీపీ మొత్తం తయారు చేసి ఇస్తుంది. దీన్ని తీసుకొని నాకు తెలిసి మీ దగ్గర టీం కూడా ఉంటుంది. నీ లెక్క నా లెక్క సోలో ఉండరు వీళ్ళు. మీ వీడియోలో ఎండింగ్లో చెప్పినట్టు
ఏ ప్రొఫానిటీ లాంగ్వేజ్ లేకుండా, అంటే ప్రొఫానిటీ అంటే అందరికీ తెలియకపోవచ్చు, బూతులు లేకుండా ఈ సినిమా హిట్ అయిందా హిట్ కాలేదా ఆడియన్స్ కింద కమెంట్లో డెఫినెట్లీ చెప్పండి. అండ్ మీ ఆడియన్స్కి కూడా మరి ఇన్ని రోజులు ఇంత జరుగుతుంటే కింద మీద ఉప్పు విఆర్ రాజా ఫ్యాక్ట్స్ తోపు ఎందుకు నోడల్ ఆఫీసర్స్కి ఒక ఈమెయిల్ కానీ ఒక కంప్లైంట్ కానీ లేకుంటే ఆయన ఛానల్లో ఈ బెట్టింగ్ అనేది ఇల్లీగల్ అని చెప్పి వీడియో చేయలేదో ఒక్కసారి కమెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ ఈ సినిమా డెఫినెట్లీ హిట్ కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే ట్రావెల్ వీడియోస్ ఇంత కష్టపడి ఏమంటారు 2 లక్షల కెమెరా ఒకటి, డ్రోన్ ఒకటి, ఇగో ఒక కొత్త కెమెరా కూడా వచ్చింది, మళ్ళీ ఆ కంపెనీ నమ్మి ఒక కొత్త కెమెరా పంపించింది, నేను ఇంకా అన్బాక్సింగ్ కూడా చేయలే. ఈ కెమెరానే కాక కొన్నికే పోయి ఈ పెయింట్ అంతా స్టార్ట్ చేసిండు. బై ద వే ఇది Insta360X4 లేటెస్ట్ కెమెరా. సో ఇట్లాంటి ఇన్ని కెమెరాలు యూజ్ చేసినా కానీ జనాలు చూస్తలేరు, ఇదే బాధ నాకు. కానీ ఇలాంటి సినిమాలు మీరు తప్పకుండా హిట్ చేస్తారు, ప్రోత్సహిస్తారు, ఫుల్ కలెక్షన్తో బ్లాక్ బస్టర్ చేస్తారని చెప్పి ఆశిస్తూ మీ రైడ్ విత్ విజయ్ సెలవు తీసుకుంటున్నాడు. సో ఈ దాకా వీడియో నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ ఇంకో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, టాటా బాబాయ్, జై హింద్.